హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను ఈరోజు మీకు ఒక టిప్ చెప్పాలనుకుంటున్నా. ఈ టిప్పు కొంతమంది లైఫ్లో చాలా ఉపయోగపడుతుంది. ప్లీజ్ వీడియో చూడండి, గుర్తుపెట్టుకోండి, పాటించండి. కొంతమంది ఎలా ఉన్నారో తెలుసా, మనతో అవసరమైతే నువ్వే సర్వస్వం, నువ్వే మొత్తం, నువ్వు దేవతవని మనల్ని వాళ్ళ పనులు అయిందాకా నెత్తి మీద కూర్చోబెట్టుకొని మనతో అవలేలుగా అన్నీ చేయించుకుంటారు. వాళ్ళు రూపాయి ఖర్చు పెట్టకుండా, చిన్న పని చేయకుండా, ఎప్పుడు వరకు వాళ్ళకి అవసరం మనతో తీరే వరకే. ఆ తర్వాత మనల్ని గడ్డి పరకతో సమానంగా నీచంగా చూస్తారు. అంతేకాదు, ఆ తర్వాత ఇంకా మీదట ఎప్పుడన్నా అవసరం అయితే వీళ్ళని మనం వాడుకోవాలి, ఇంకొకళ్ళు వాడుకోకూడదని మనతో ఎవరైతే మంచిగా ఉంటున్నారో చుట్టుపక్కల అందరికీ గొడవలు పెట్టి, పుల్లలు పెట్టి, సాడీలు చెప్పి ఎవరిని మన దరి జారనీయకుండా చేస్తారు. ఎందుకో తెలుసా, మళ్ళీ వాళ్ళకి హెల్ప్ చేసామనుకో వీళ్ళకి చేయలేం కదా, మళ్ళీ వీళ్ళకి అవసరం వచ్చిందనుకో అప్పుడు వరకు మనం రెడీగా ఉండాలి కదా. ఇది మనసులో పెట్టుకొని సనాతన ధర్మము పాటించకపోతే భూమి మీద ఎన్ని మనం భరించాలో. ఈ భూకంపాలు, ఈ యాక్సిడెంట్లు, ఈ ఫ్లైట్లు పడిపోవటాలు, ఈ సునామీలు, ఈ కరోనా రావటం ఎందుకు వస్తున్నాయి తెలుసా? ఇలాంటి మనుషులు ఉన్నందుకే. సనాతన ధర్మం ఎప్పుడైతే మనం పాటించుకుని ఉంటామో అప్పుడు అరిష్టాలన్నీ జరుగుతాయి, సర్వనాశనం అయిపోతాం. ఇది జరిగిన తర్వాత మన లైఫ్లో, మన మనసులో బాధపడుతుంటాం. అందుకని ఎవ్వరు కూడా ఫ్రెండ్స్, కొంతమందికే చెప్తున్నా, ఆలోచించండి. ఇలాంటి మనుషులు మీ చుట్టుపక్కల ఉంటే ఒక్కసారి చూడండి, రెండోసారి అస్సలు చూడొద్దు, నమ్మొద్దు, తీసి అవతల పారేయండి. ఏమన్నా జరగనండి, ఏమన్నా. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎందుకో తెలుసా, వాళ్ళకి చేసినందుకు ఏం కాదు, చేపించుకొని వాళ్ళు నిజాయితీగా లేకుండా, మనల్ని గౌరవించకుండా, ప్రేమించకుండా, మనకు ఎవరైతే మంచితనంగా మనోళ్ళు ఉంటారో, మన బంధువులకి, మన ఫ్రెండ్స్కి, మన చుట్టుపక్కల వాళ్ళకి సాడీలు చెబుతారు కదా, ఈ గుండె ఉంటుంది కదా, చాలా బాధపడింది. ఇట్లాంటి నీచమైన కుక్కలన మనం చారవేసింది, ఇట్లాంటి నీచమైన మనుషులుగా మనం హెల్ప్ చేసిందని. హెల్ప్ చేస్తే మనుషులు ఎవరైనా కానీ లైఫ్లో చిన్న హెల్ప్ చేసిన బ్రతికున్నంతవరకు గుర్తుపెట్టుకుంటే అది సనాతన ధర్మం. ఇలాంటి మనుషులకి బుద్ధి చెప్పాలంటే మీరు కొంతమంది నేర్చుకోండి ముందే. ఎవరైతే మన ముందు మన మాట, ఎదటవాళ్ళ ముందు ఎదట మాట మాట్లాడిన వాళ్ళని పక్కకు తీసేయండి. ఫస్ట్ తీసేసామనుకో మనం మోసపోము. ఇదే నేను మీకు చెప్పాలనుకుంది. ప్లీజ్, ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో ఇలాంటి వాళ్ళు ఎదురుపడతారో, ప్లీజ్ దయచేసి చెప్తున్నా, అర్థం చేసుకోండి.